యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఇది 12వ దినం. మనము పవిత్రీకరణ అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ విషయాలు మనం ఎంతైనా కోరదగినవి, గ్రహించవలసినవి. వీటిలో మనం నడుచుకోవలసినటువంటి అవసరత ఉంది. నేను రక్షించబడినటువంటి తొలి దినాలలో నాకు ఇలాంటి అవగాహన లేదు. కానీ తన యొక్క కృపచేత నన్ను బలపరిచినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అనుగ్రహించబడిన ప్రత్యక్షతను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నటువంటి సేవకులు, నా జీవితంలో వారికి దేవుడు బయలుపరిచిన సంగతుల ద్వారా నన్ను బలపరిచినందుకు నేను వారందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలానే మరి మంచి సేవకులు రాసినటువంటి కొన్ని పుస్తకాల ద్వారా కూడా నేను చాలా లబ్ధి పొందాను. అయితే వాటన్నిటికీ మించి దేవుని యొక్క వాక్యమే అలా వారందరి దగ్గరికి, ఆ పుస్తకాల దగ్గరికి నన్ను నడిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నా జీవితంలో కలిగినటువంటి అనేకమైన సందేహ నివృత్తి కోసం నేను ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి వారు కూడా నాకెంతో సహకరించారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్న కొలది అది నా ఆలోచన విధానం మీద, నా యొక్క జీవితం మీద చాలా ప్రభావితమైంది. అందుచేతనే నేను ఈ రోజున మీ ఎదుట నిలవబడి ఈ రీతిగా పరిచర్య చేయగలుగుతూ ఉన్నాను. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇదే వాక్యం మనందరి జీవితాలను బలపరచాలని నేను కోరుకుంటున్నాను. ఇది మన జీవిత అనుభవంగా మారాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలను వినేసి విడిచిపెట్టొద్దు. మీలో కొంతమంది చెబుతున్నటువంటి సాక్ష్యాల ప్రకారంగా నేను తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, ఈ సంగతులు ఇంతకుముందు మనలో చాలామందికి తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా మనం యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పటికీ, అలానే ఆలయానికి క్రమంగా వస్తూ ఉన్నప్పటికీ, ఎంతోమంది దేవుని యొక్క సేవకులు మన ఎదుట పరిచర్య చేసినప్పటికీ, ఈ సంగతులు మనకి మరుగైపోవటం వలన మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పెద్దగా ప్రగతిని సాధించలేకపోయాం. కానీ ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షతను బట్టి మనం ఖచ్చితంగా దేవుని ఎదుట నమ్మకంగా జీవించటం ఎంతైనా అవసరం. తద్వారా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ధ్యానాలు మీరు నిర్లక్ష్యం చేయవద్దు. పవిత్రీకరణ లేక విశ్వాసి పరిశుద్ధపరచబడుట అనే ఈ అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ పాటికే మీ మనస్సులో పవిత్రీకరణను గురించినటువంటి ఒక నిర్వచనం ఏర్పడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిర్వచనం ఏంటంటే, నూతన జన్మానుభవము పొందిన వారిని క్రీస్తు స్వరూపంలోనికి మార్చే ప్రక్రియ ఇది. నూతన జన్మానుభవం పొందినటువంటి వారిని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చేటువంటి ప్రక్రియనే మనం పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అని పిలుస్తూ ఉన్నాం. సో ఈ పవిత్రీకరణ అనేది ఒక వ్యక్తి మొట్టమొదటిగా యేసుక్రీస్తును సంధించినటువంటి దినమును ప్రారంభమవుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి తన పాపానికి శిక్ష ఉందని తెలుసుకొని యేసుక్రీస్తే మనకు విమోచనము అని గ్రహించి యేసుక్రీస్తుని ఆశ్రయించుట ద్వారానే నేను రక్షించబడగలనని తెలుసుకొని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన తన ఇష్టానుసారంగా మన పాపములను తన ఓరిమి వలన ఉచితముగా కడిగేసి లేక క్షమించేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. సో అలా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారి విషయంలో దేవుని యొక్క చిత్తము పవిత్రీకరణ. క్రైస్తవ జీవితం అంటే ఇదే. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన చేస్తే మనకి ఏవేవో కలుగుతాయి అనేది క్రైస్తవ జీవితం కాదు.
క్రైస్తవ జీవితం పరిశుద్ధ జీవితం. క్రైస్తవ జీవితం యేసుక్రీస్తుని వెంబడించేటువంటి జీవితం. క్రైస్తవ జీవితం వాక్యానుసారమైనటువంటి జీవితం. క్రైస్తవ జీవితం ఇలానే ఉండాలి. ఇలా ఉంటేనే అది క్రైస్తవ జీవితం. కాబట్టి మన యొక్క అవగాహనలో మార్పు వచ్చి అది మనలను ఆధ్యాత్మిక పరిపక్వతకు నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సరే, ఈ పవిత్రీకరణలో ఆరంభ దశను మనం చూసాం, లేక మొదటి దశను మనం చూసాం, తొలి దశను మనం చూసాం. ఏంటి తొలి దశ? అందులో మనం చేసింది ఏంటి అంటే, మనం చేసింది ఏమీ లేదు. మనం కేవలం పశ్చాత్తాపంతో యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ప్రభు మనల పాపాలు క్షమించేసి ఆయన మనలను పవిత్రులుగా లేక నీతిమంతులుగా తీర్చాడు, లేక ప్రకటించాడు. నువ్వు ఇప్పటి నుండి పరిశుద్ధుడవు అని. అదే మన యొక్క పవిత్రీకరణకు తొలి దశ. ప్రభువు చేత పాపి అయినటువంటి ఒక మనుష్యుడు పరిశుద్ధుడిగా ప్రకటించబడుట అధికారయుక్తంగా యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ చేత ముద్రించుట ద్వారా ప్రకటించుట మన జీవితంలో ధన్యత. నీవు నేను పరిశుద్ధుల జాబితాలో మన పేరు లిఖించబడటం మన భాగ్యం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి సంగతి. సో ఆ రీతిగా ప్రారంభమైనటువంటి ఈ పవిత్రీకరణ ఎలా కొనసాగుతూ ఉందో అది మనం చూద్దాం. ఈ రోజున యాక్చువల్గా మనం రెండవ దశలోనికి వెళ్ళి దానిని మనం చూద్దాం. ఈ రెండవ దశకు మనం పెట్టినటువంటి పేరు సమర్పణ దశ అని పెట్టాం. ఓకే, దీనిని సంక్షోభ దశ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనకు అర్థమైన విషయం, మనం పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధ మార్గంలో ప్రయాణం చేయాలని. కాబట్టి ఈ అవగాహన కలిగినటువంటి ఒక విశ్వాసి పరిశుద్ధ మార్గంలో ప్రయాణం చేయటానికి అడుగులు వేసిన వెంటనే తనకి ఒక మహాపర్వతం లాంటి ఆటంకం ఎదురవుతుంది. ఇది ప్రతి విశ్వాసి యొక్క జీవితంలోనూ అనుభవమే. నాకు తెలుస్తూ ఉంది నేను పరిశుద్ధంగా జీవించాలని, నాకు తెలుస్తూ ఉంది నేను వాక్యానుసారంగా జీవించాలని, నాకు తెలుస్తూ ఉంది పవిత్రతే నా యొక్క జీవిత మార్గమని, అదే నాకు రాజమార్గం అని నాకు అర్థమవుతుంది. కానీ నేను అడుగులు వేస్తూ ఉంటే నాకు చాలా ఆటంకం ఒకటి కనపడుతూ ఉంది. ఆ ఆటంకం ఏంటి అని మనం ఈ రోజున తెలుసుకోవాలి. ఆ ఆటంకాన్ని తెలుసుకుంటే మన యొక్క పరిశుద్ధ జీవిత మార్గంలో మనం చక్కగా నడుచుకోగలం. దీనికి సమర్పణ అనేది చాలా అవసరం. అందుకే దీన్ని సమర్పణ, సంపూర్ణ సమర్పణ దశ అని కూడా చెప్పటం జరిగింది. ఈ మహాపర్వతం లాంటి ఆటంకం ఏమని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరందరూ విశ్వాసులే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక అనుభవం మీకు ఉండి ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, నో ప్రాబ్లం. చెప్పకపోయినా ఏం ప్రాబ్లం. శరీరం, ఓకే, గుడ్. లోకాశ, శరీరాశ, జీవడంబం. ఓకే, సింపుల్గా మనం చెప్పుకోవాలంటే పాపం. జస్ట్ ఒక 3 అక్షరాల మాట, పాపం. పాపం అంటే ఏంటి? మళ్ళీ ఈ విషయాన్ని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. నేను ఇంకొక రీతిగా చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇదే విషయాన్ని. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇవన్నీ కూడా మనం బైబిల్లో నుంచి కొన్ని రెఫరెన్సెస్ ద్వారా కంఠస్థం పెట్టిన విషయాలు, లేక నేర్చుకున్న విషయాలు. ఆజ్ఞాతిక్రమమే పాపం అనేటప్పటికీ మనం ఎక్కడికి? ఆదాం దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, దీనిని గురించి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి ఎలా ఫంక్షన్ అవ్వాలో, అంటే ఎలా జీవించాలో అనే దానిని ప్రోగ్రామ్ చేసి మనిషిలో పెట్టి
సృష్టించాడు. ప్రోగ్రామ్ చేసి అనే మాట ఎందుకు నేను వినియోగిస్తున్నానంటే ఇప్పుడు అందరికీ ఆ మాట బాగా పరిచయం. కంప్యూటర్స్ పనిచేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ ప్రోగ్రాముని బట్టే ఆ కంప్యూటర్ పనిచేస్తుంది. అలాగనే దేవుడు కూడా మనిషిలో ఒక ప్రోగ్రాం తయారు చేసి పెట్టాడు. అంటే మనిషి ఇలా జీవించాలి, మనిషి ఇలానే ఉండాలి, అతని యొక్క ఫంక్షనాలిటీ ఇలాగనే ఉండాలి అని దేవుడు ఒక ప్రోగ్రాం చేసి పెట్టాడు. కానీ కంప్యూటర్లో ప్రోగ్రాం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే వైరస్ రావటం వలన ప్రోగ్రాం చేసిన దాని ప్రకారంగా కంప్యూటర్ పనిచేయదు. ఈవెన్ మన ఫోన్ కూడా అంతే. వైరస్ వస్తే మనం ఏదో ఒక బటన్ నొక్కుతాం ఒక ఉద్దేశంతో, ఇంకొక బటన్ ప్రెస్ అవుతుంది. అసలు మనం ఊహించని ఒక పిక్చర్ దాని మీద స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే వైరస్ దానికి సోకింది అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం మనిషి దగ్గరికి వద్దాం. మనిషికి దేవుడు చేసినటువంటి ప్రోగ్రాం ఏంటి అంటే ఆదికాండంలో ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలు చదవండి. దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది ప్రోగ్రాం. అంటే నరుడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తే బ్రతుకుతాడు, ఏం చేస్తే చచ్చిపోతాడు. ఇది అక్కడ జరిగినటువంటి ప్రోగ్రాం అన్నమాట. దేవుడు నరుని నిర్బంధించలేదు, కానీ నరునికి దేవుడు ఎంచుకునేటువంటి ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. దాన్నే మనం చిత్త స్వాతంత్ర్యము లేక ఫ్రీ విల్ అని చెప్తూ ఉంటాం. ఫ్రీడమ్ టు చూజ్. దేవుడు ప్రోగ్రాం అయితే చేసి పెట్టాడు, ఇలాగైతేనే నువ్వు బ్రతుకుతావు, ఈ ప్రోగ్రాం మారిపోతే నువ్వు చచ్చిపోతావు. అంటే నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వు జీవిస్తావు, నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా నువ్వు చేయకపోతే నువ్వు చనిపోతావు. కానీ ఎంచుకునే అవకాశం నీకుంది అన్నాడు. ఎంచుకునే అవకాశం నీకుంది. సో మనిషి దేవుడు చేసిన ప్రోగ్రాం ప్రకారంగానే జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనిషి యొక్క సంకల్పమంతా దేవుడే. మనిషి యొక్క హృదయం నిండా దేవుని యొక్క మాటే నింపబడి ఉంది. కాబట్టి దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగనే తోటలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు, దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజును దేవునితో అరమరికలు లేనటువంటి అలాంటి సహవాసంలో సంతోషంగా ఉన్నాడు. ఏది కొదవలేదు. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని మాట ప్రకారంగా ఆయన జీవించడం మొదలుపెట్టాడు. తన యొక్క జీవితం అంతా కూడా చక్కగా సాగిపోతుంది. దేవుడు కూడా మనిషిని ప్రతిరోజు కూడా దర్శిస్తూ అతని యొక్క అవసరాలన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే కదా అవను కూడా తయారు చేశాడు. అయితే ఇప్పుడు మరొక సంగతి జరిగింది, అది మీకు అందరికీ తెలిసిందే. 3వ అధ్యాయంలో అపవాది సర్పం రూపంలో వచ్చి ఎలా వారిని శోధించాడో అది కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయంలో
రెండవ వచనం నుండి నేను చదువుతున్నాను. మూడవ వచనం నుండి చదువుతున్నాను. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను. ఓకే, ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, పండు తినటాన్ని గురించి మనం చాలా ఆలోచిస్తాం. కానీ దానికంటే జరిగినటువంటి మరో మార్పు ఏంటంటే, ఈ ఆదాము అవ్వలు అప్పటి వరకు వారి యొక్క హృదయాన్ని దేవుని మీద, దేవుని మాట మీద, దేవుడిచ్చినటువంటి లేక దేవుడు కలుగు చేస్తున్నటువంటి ఆశ్రయం మీద ఆధారపడి బ్రతికినటువంటి వారు ఇప్పుడు వారి యొక్క ఫోకస్ ఎటువైపు తిరిగిపోయిందంటే వారి మీదకి తిరిగిపోయింది. పండుని చూడడానికి కారణం ఏంటి? కోర్స్ అపవాది చెప్పాడు అని మీరు చెప్తారు. కానీ అసలు విషయం ఏంటంటే అపవాది వారి యొక్క ఫోకస్ని వారి మీదకి మార్చేశాడు. అంటే ఇప్పుడు వారికి ఎలాంటి స్వభావం కలిగిందంటే, నేను దేవునిలాగా అయిపోతాను, నేను దేవుడనైపోతాను. స్వార్థం, అహం స్టార్ట్ అయింది. అదే పాపం. మనం చాలాసార్లు పాపాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు రకరకాలుగా ఆలోచిస్తాం. పాపం మీద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనం పాప కార్యాలను గురించి ఆలోచిస్తాం బాహ్యంగా. అంటే వ్యసనాలు ఇలాంటి వాటి మీద ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే అది కాదు అసలు పాపం. అది మనలో దాగి ఉన్న పాపము యొక్క ఫలం. ఆ ఫలాన్ని మనం కత్తిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గనక మనం ఎప్పటికీ విజయం సాధించలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్ని ఫలాలను కత్తిరించేసినా మరలా ఇంకొక ఫలం పుడతనే ఉంటుంది. ఎందుకంటే పాపం యొక్క అసలు వేరు లోపల ఉంది కదా. దీనిని గురించి ఈ రోజున మనం ఆలోచించాలి. ఇంతకీ పాపం అంటే ఏంటి? దాని గురించినటువంటి అవగాహన ఏంటి? చాలామంది పాపాన్ని గురించి ఎలా చెప్పారంటే, పాపం అంటే అజ్ఞానం అని చెప్పారు. ఇగ్నోరెన్స్. పాపం అంటే అజ్ఞానం. కానీ మనం బాగా ఆలోచన చేస్తే అసలు అజ్ఞానం కాదు పాపం. అలా అనుకుంటే జ్ఞానవంతులందరూ పరిశుద్ధులుగా ఉండాలి కదా. కానీ జ్ఞానవంతులందరూ పరిశుద్ధులుగా లేరే. మనిషి యొక్క జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? తాను ఒకప్పుడు మోటుగా చేసినటువంటి పాపము జ్ఞానవంతుడు తెలివిగా చేస్తున్నాడు పాపం. అంతే తేడా. జ్ఞానం రానప్పుడు వేరే రకంగా చేశాడు పాపాన్ని. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తరువాత వేరే రకంగా పాపం చేయటం స్టార్ట్ చేశాడు. తెలివిగా, పట్టుబడకుండా, అసలు మనకి కనపడకుండా పాపం చేయటానికి పూనుకుంటున్నాడు. సో మనిషికి జ్ఞానం పెరుగుతూ ఉన్న కొలది పరిశుద్ధత పెరగటం లేదు,
జ్ఞానం పెరుగుతూ ఉన్న కొలది పాపాన్ని ఇంకెంత తెలివిగా చెయ్యాలో అనేటువంటి విషయాల్ని నేర్చుకుంటున్నాడు అంతే. కాబట్టి అజ్ఞానం పాపం అంటే అది కాదు అని మనకు అర్థమైపోతుంది. అజ్ఞానులందరూ పాపులు, జ్ఞానులందరూ పరిశుద్ధులు అంటే ఇంకేం, అందరినీ స్కూల్లో జాయిన్ చేసేవచ్చు, అందరికీ జ్ఞానాన్ని బోధించేసి పరిశుద్ధుల్ని చేసేవచ్చు. కానీ అది కాదు. మరికొంతమంది పాపాన్ని గురించి ఎలా మాట్లాడారంటే, అది శరీరంలో ఉంది, మన యొక్క శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలం పాపం అనేది పోదు అనేది వారి యొక్క సిద్ధాంతం, వారి బోధ. మంచిదే. ఈ శరీరం నిజానికి చెప్పాలంటే మంచిది కాదు, చెడ్డది కాదు. అంటే ఈ శరీరానికి నైతిక స్వభావం లేదు, శరీరానికి లేదు. అంటే ఇప్పుడు ఈ మన చేతిలో ఉన్నటువంటి ఒక పెన్ను ఉందనుకోండి, ఇది మంచిదా చెడ్డదా అంటే నైతికంగా దీనికి అలాంటి గుణమేమీ లేదు. ఇది బాగా రాస్తే మంచిదని అనుకుంటాం, బాగా రాయకపోతే ఇది పాడైపోయింది అనుకుంటాం, అంతవరకు అయితే చెప్తాం. కానీ నైతిక స్వభావం ఏమీ దీనికి లేదు. కానీ ఇదే పెన్ను ఎవరి చేతిలో ఉందో దానిని బట్టి ఇది ఉపయోగించబడుతుంది. ఈ పెన్ను ఒక మంచివాని చేతిలో ఉంటే మంచిగా దీనితో రాస్తాడు, మంచి రాతలు రాస్తాడు. అదే చెడిపోయిన వాని చేతిలో, అనగా ఒక పాపముతో నిండుకున్నటువంటి వాని చేతిలో ఉంటే వాడు దీంతో రాసేటువంటి రాతలు పాపానికి సంబంధించినవే ఉంటాయి. సో పెన్నులో పాపము పుణ్యం ఇలాంటివి లేవు. దీనికి నైతికతను మనం ఆపాదించలేము. అలాగనే మన యొక్క శరీరం కూడా, మన శరీరం కూడా అంతే. మన యొక్క శరీరానికి నైతిక స్వభావం లేదు. ఇది మామూలుగా అందరి శరీరాలు ఎలాగైతే ఉన్నాయో మనకి కూడా అదే శరీరం ఉంది. కాకపోతే లోపల నీ యొక్క స్వభావాన్ని బట్టి ఈ చేతులు పనిచేస్తాయి, ఈ కాళ్ళు పనిచేస్తాయి, ఈ కన్ను పనిచేస్తుంది, నా తెలివి యావత్తు పనిచేస్తుంది అన్నమాట. అందుకే ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో చాలా చక్కగా చెప్పాడండి. 6వ అధ్యాయం రోమా పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి ఒకసారి చూద్దాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే యోచించుకొనుడి. అయితే ఇక్కడ కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎలాగూ? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. అనగా మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. శరీర అవయవాలను గురించి మాట్లాడుతూ, ఈ అవయవాలు ఒకప్పుడు దుర్నీతికి సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు రక్షించబడినటువంటి మనలో ఇదే శరీరం దేనికి ఉపయోగపడాలంట? నీతికి సాధనంగా ఉపయోగపడాలి. కాబట్టి శరీరం కాదు అసలు విషయం, ఇంకొకటి ఏదో దాగి ఉంది లోపల. ఈ శరీరంలోనే పాపం ఉంటే మనం చరిత్రలోనికి వెళ్ళి చూస్తే ఎంతోమంది వారి యొక్క జీవితంలో శరీరాన్ని హింసించుకొని, శరీరాన్ని కోసేసి, శరీరాన్ని కొరడాలతో కొట్టేసుకొని, శరీరానికి తిండి పెట్టకుండా ముళ్ళ మీద పడుకొని, మేకుల మీద పడుకొని దీన్ని రకరకాలుగా హింసించుకున్నారు. కానీ వారిలో నుంచి పాపం కొంచెం కూడా పోలేదు. అలాంటి ప్రాక్టీసెస్ చేసిన వాళ్ళు చాలామందిని మనం చూసే ఉంటాం. ఈవెన్ ఈ రోజుకి కూడా అలాంటి ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి.
కానీ శరీరాన్ని కోసుకున్నందుచేత పాపం పోతే ఇంకేం లేదు. ఒకడికి 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా వాడు ఇంకా పాపం చేయగలడు. వాడు అసలు కదలలేని స్థితిలో మంచం మీదే పడిపోయి ఉన్నా పాపం చేయించగలడు. కాబట్టి శరీరంలో పాపము లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరే, ఇంకా మనకు దొరికినటువంటి మరో కాజ్ ఏంటంటే ఆదాము యొక్క స్వభావము అని. ఆదాము యొక్క పాపమే మనల్ని అందరినీ కూడా ఇన్ఫెక్ట్ చేసేసింది అనేది మరొకటి. ఓకే, ఆదాము మొదటివాడు పాపం చేశాడు. ఆదాము ద్వారా ఆ యొక్క పాప స్థితి మనకందరికీ కూడా సంక్రమించేసింది. అదే రకమైనటువంటి స్వభావం మనందరిలోనికి వచ్చింది. కానీ మనలో ఉన్నటువంటి పాపానికి ఆదాము బాధ్యుడు కాడు. నాలోని పాపానికి నేనే బాధ్యుడను, నేనే కారణం. నీలో పాపానికి నువ్వే కారణం. మన పాపానికి ఎవరినో, మన పితరులను, మన తల్లిదండ్రులను, లేకపోతే మన స్నేహితులను, ఇంకెవరినో బ్లేమ్ చేయటానికి లేదు. ఎందుకంటే పాపము మనలోనే పుడుతుంది. ఆదాము యొక్క పాపం కాదు మనల్ని వేధించేది. మరొక రకమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోమ పత్రికలో 6, 7, 8 అధ్యాయాలు ఐ థింక్ నన్ను మీకు చదవమని చెప్పాను. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ ఆ అధ్యాయాలు చదివితే మీకు ఈ విషయాలన్నీ చాలా చక్కగా అర్థమవుతాయి. అందుచేత ఇక పాపము నుండి మనకు విమోచన లేదు. నిరంతరము పాపముతో మనం పోరాడుతూ ఆ పాపం విషయంలో మనం ఓడిపోతూ ఉంటాము అనేది కొంతమంది యొక్క వాదన. అది మన స్వభావం. మనం నిరంతరం ఓడిపోవడమే అన్నట్టు. మనకి తెలిసినా కానీ మనం పాపమే చేస్తామన్నట్టు. దానికి బైబిల్లో నుండి కొన్ని రెఫరెన్సెస్ని మనం వాడుకుంటూ ఉంటాం. కానీ వాటిని తప్పుగా అర్థం చేసుకోవటం వలన అవన్నీ మనకి ఫర్రగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ నిజానికి పాపము అనేది ఒకప్పుడు మనము దుర్నీతికి సాధనాలుగా మన యొక్క శరీరాన్ని వినియోగించాం. కానీ ఇప్పుడైతే మరి దేవునికి నీతి సాధనాలుగా మనం వినియోగించాలి. ఈ పాపము మన లోపల దాగి ఉంది. ఆ లోపల దాగి ఉన్నటువంటి ఈ పాపాన్ని గురించి ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. 21, 22 వచనాలు. అప్పటి క్రియల వలన, అంటే మీరు రక్షింపబడక ముందు చేసిన క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఏం కలిగింది మనలో అని ఆలోచన చేస్తే వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. నేను అప్పుడు ఎందుకు అలా ప్రవర్తించాను, నేను అప్పుడు ఎందుకు అలా మాట్లాడాను, నేను అప్పుడు ఎందుకు అలాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాను, అది ఎంత సిగ్గో అని ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది మారిన తరువాత. ఆ కార్యాల వలన మనకి కలిగినటువంటి అంతం ఏంటంటే మరణం, అనగా దేవుని నుండి నిత్యమైనటువంటి ఎడబాటు. అది ఒకప్పటి మన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, అక్కడ చెప్పాడు చాలా జాగ్రత్తగా. 22వ వచనం. అయినను ఇప్పుడు అంటే ఎప్పుడు? పాపము నుండి విమోచింపబడిన తరువాత, లేక పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. నువ్వు రక్షించబడిన తర్వాత పాపమును విడిచిపెట్టి దేవునికి దాసులైనందున ఏం కలుగుతుందంట? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అప్పటి క్రియల వలన ఏం జరిగింది అంటే సిగ్గు, అవమానం. కానీ ఇప్పుడు
ప్రభువునందు ఉండటం చేత, ప్రభువుకి దాసులం అవటం చేత ఇప్పుడు మనకేం కలగాల? పరిశుద్ధత కలగాలి. పరిశుద్ధత కలగాలి. సో, ఈ పవిత్రీకరణ కార్యం అనేది పాపము విషయంలో మనము ఓడిపోవటం వలన జరగదు. పాపం విషయంలో పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దాసులవ్వటం వలన మనకి పరిశుద్ధత కలుగుద్ది. మనలో చాలామందిమి రక్షించబడినప్పటికీ కూడా దేవునికి దాసులవ్వటం లేదు. అది మన సమస్య. మనం ఇంకా ఎలా జీవిస్తున్నామంటే పాపమే జీవితం అన్నట్లుగా కొనసాగిపోతున్నాం. పాపం లేనివాడెవడు అని మళ్ళీ సర్ది పెట్టుకుంటున్నాం. నిన్న ఆ విషయం గురించి చాలా విస్తారంగా మనం మాట్లాడుకున్నాం. కానీ దేవునికి దాసులైతేనే, దేవునికి మనము సమర్పించబడిన వారమైతేనే ఈ యొక్క పరిశుద్ధత మన యొక్క జీవితంలోనికి వస్తుంది. అక్కడ అదే చెప్పాడు, పరిశుద్ధత. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. మన మొదటి జీవితానికి అంతము మరణం, కానీ దీని అంతము నిత్య జీవం. నిత్య జీవం, దేవుని ఎదుట సదాకాలం జీవించటం. అందుకనే ఆ మాట చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు, దేవుణ్ణి చూడలేడు. ఈ రోజున జాన్ రబ్బీ గారు కూడా తన యొక్క ప్రార్థనలో ఆ మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఇట్ ఈస్ ట్రూ. పరిశుద్ధత లేకుండా ఒకడు దేవునిని చూడలేడు. కాబట్టి రక్షింపబడిన మనం దేవునికి దాసులమై పరిశుద్ధత కలుగుట అనే ఫలాన్ని పొందాలి. పాపం కాదు మనం ఫలించవలసింది, అవమానం కాదు మనం ఫలించవలసింది, సిగ్గు కాదు మనం ఫలించవలసింది. మనం ఫలించవలసింది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. సరే, ఈ పరిశుద్ధత మనకి రావాలి అంటే దేవునికి దాసులు అవ్వాలన్నారు కదా. ఎలాగ దేవునికి దాసులు అవ్వటం? దేవునికి దాసులు అవ్వటం ఎలా? బహుశా మీలో ఎక్కువ మంది ఒకళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తే వాక్యానికి విధేయులం అవ్వాలి అని చెప్తారు. కరెక్టే, నేను కాదన్నా. వాక్యానికే విధేయులం అవ్వాలి. కానీ వాక్యానికి విధేయత చూపించటానికి నీకు అడ్డొచ్చేది ఏంటో నీకు తెలుసా? ఏంటది? నీ స్వార్థం, నీ అహం. స్వార్థం, అహం అన్నప్పుడు దానిని ఇంకొక రీతిగా చెప్పాలంటే ప్రభువుకి లోబడటానికి ఇష్టపడకపోవటం. ఓకే, ఆదామునే తీసుకోండి. ఆదాము ఎందుకు దేవుని యొక్క మాట ప్రకారంగా ఉండలేకపోయాడు? దానికి కారణం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా దేవునికి లోబడి ఉంటే తాను ఏమనుకున్నాడంటే నేను గొప్పోడిని అవ్వలేను అనుకున్నాడు. అంతే. ఆ నేను అనే తత్వం ఎప్పుడైతే మనిషిలో బయలుదేరిందో అదే మనలను దేవునికి విరోధులుగా చేస్తూ ఉంది. పాపం అంటే దేవునికి విరోధమైనది, పరలోకానికి విరోధమైనది. అదేంటి అంటే మన అహం, నథింగ్ ఎల్స్. లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుడు కథ చెప్పినప్పుడు ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన పాపాన్ని ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకుంటాడు? నేను నీకు విరోధంగా చేశాను. దానికంటే ముందు ఇంకో మాట అంటాడు, పరలోకమునకు విరోధంగా. ఎనీ సిన్ దట్ ఈస్ కమిటెడ్ ఈజ్ అగైనెస్ట్ హెవెన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైంది ఏదైనా పాపమే.
సో అంచేత ఈ పాపాన్ని జయించాలి అంటే ఒక వ్యక్తికి దేవునికి సరెండర్ అవ్వడం తప్ప మరో మార్గం లేదు. ఇంకొక రీతిగా నువ్వు పాపాన్ని జయించలేవు. ఐ ఛాలెంజ్ యూ. దేవునికి సరెండర్ అవ్వకుండా, దేవునికి మనల్ని మనం అప్పగించుకోకుండా, మన అహాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టకుండా మనము పాపము మీద విజయం సాధించాలంటే అది సాధ్యం కాని పని. ఎప్పుడైతే మనిషిలో అహం పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మనిషి తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడండి. ఆ ప్రపంచానికి రాజు అతనే. సో ఆ రాజ్యంలో ఏం జరుగుతుందంటే తాను ఏం కోరుకుంటే అది జరగాల, తాను ఏమి ఆశిస్తే అది జరగాల, తాను ఏది అనుకుంటే అది జరగాల. ఒకవేళ అలా జరగట్లేదు అనుకోండి, దాన్ని అవాయిడ్ చేస్తాడంతే. సో మనిషి యొక్క సమస్య, మనిషికి ఒక పెద్ద పర్వతంలాగా పరిశుద్ధ జీవితానికి అడ్డొచ్చేటువంటి సంక్షోభ పరిస్థితి ఏంటి అంటే ఇదిగో ఇదే, నీ అహం. అది బయట లేదు, లోపల ఉంది, మన లోపల ఉంది, మన లోపల ఉంది. ఈ అహంభావం వలనే ఒకరిని ఒకరు మనం అంగీకరించలేం. ఎవరైనా నాకు ఎదురొస్తే నేను ఖచ్చితంగా ఆ వ్యక్తి మీదకి యుద్ధానికి వెళ్తాను. ఇది అహం. ఈ విషయాన్ని మనం గుర్తించట్లేదు కాబట్టే మనం ఏమనుకుంటున్నామంటే పాపం అంటే సిగరెట్ తాగడం, పాపం అంటే మందు తాగడం, పాపం అంటే అబద్ధాలు ఆడటం, పాపం అంటే వ్యభిచారం చేయడం, ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ అవన్నీ ఎలా వస్తున్నాయో తెలుసా? వాటన్నిటికీ మూల కారణమైన అహం, స్వార్థం, స్వార్థ ప్రియత్వం, స్వార్థాపేక్షలు. స్వార్థం, స్వార్థం, స్వార్థం. కనుకనే నేను ఆలోచించేదానికి నువ్వు ఆలోచించేది వ్యతిరేకమైతే నిన్ను సహించను. నేను చేసే కార్యానికి నువ్వు అడ్డొస్తూ ఉన్నట్లయితే నిన్ను సహించను. కారణం నా అహం నేను పోషించుకుంటాను, నా స్వార్థం. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇంకొక రకంగా దీన్ని చెప్పాలంటే దేవుని స్థానంలో నిన్ను నీవు పెట్టుకోవటమే పాపం. దేవుని స్థానంలో నిన్ను నీవు పెట్టేసుకోవటం. ఎవరు నా దేవుడు? నా దేవుడు నేనే. కాబట్టి నా ఆలోచనను నేను సాగించుకోవటం కోసం ఎవరి సహకారమైనా తీసుకుంటాను, ఆఖరికి దేవుని పేరైనా నేను వాడుకుంటాను. నా అహాన్ని, నా స్వార్థాన్ని నేను నెరవేర్చుకోవటం కోసం దేవుని పేరు వాడుతాను, అంతేగాని దేవునికి సరెండర్ అయినంత చేత కాదు. దేవునికి సరెండర్ అయితే ఇక స్వార్థాపేక్షలన్నీ కూడా కంప్లీట్గా పోతాయి, కంప్లీట్గా పోతాయి. కనుక ఈ స్వార్థము, ఇంకొక రకంగా దేవుని మీద తిరుగుబాటు, ఇవి రెండు కలిసిపోతే ఇక అక్కడ వినాశనమే. నా స్వార్థమే దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఇంకా అది వినాశనమే. ఆదాముకి కలిగినటువంటి పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. స్వార్థపూరితంగా ఆలోచించాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఏమనుకున్నాడంటే దేవుని స్థానాన్ని ఆక్రమించాలనుకున్నాడు, కానీ అధముకొని త్రొక్కివేయబడ్డాడు.
He lost his privileges. He lost his blessings. He lost his peace. తనకున్నటువంటి నెమ్మదినంతటిని పోగొట్టేసుకున్నాడు. ఈ రోజున చాలామంది నెమ్మది లేకుండా బ్రతకటానికి కారణం ఇదొకటి. నెపోలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి రాజుగా పట్టాభిషేకం చేయబట్టానికి ఏర్పాట్లన్నీ జరిగాయట. అప్పుడు ఫ్రాన్స్లో ఈ ఏర్పాట్లన్నీ జరిగినప్పుడు నెపోలియన్ చక్రవర్తి సింహాసనంలో కూర్చుని ఉంటే అతని తల మీద కిరీటం పెట్టేటువంటి ఆ సెరమనీని పోపు నిర్వహించేవాడట. కానీ నెపోలియన్కు ఉన్నటువంటి అతిశయం ఇంత అంత కాదట. అందుకని ఏం చేశాడంట, ఆ పోపు ఆ కిరీటాన్ని పట్టుకొని నెమ్మదిగా నెపోలియన్ దగ్గరికి వస్తూ ఉంటే నెపోలియన్ ఒక్కసారి అలాగ పోపు వైపుకు చూసి ఆ కిరీటాన్ని ఆ పోపు చేతిలోంచి లాగేసుకొని తనే పెట్టేసుకున్నాడంట. నన్నెవరో అభిషేకించేదేటి, నా పట్టాభిషేకం నేనే చేసుకుంటాను, నాకంటే గొప్పోడు ఇంకొకటి లేడన్నాడంట. మనిషి యొక్క పరిస్థితి అలా ఉంది. దేవుడు నీకు కిరీటాన్ని పెట్టాలని నిన్ను చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఈ సృష్టి యావత్తులోనికి ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను తయారు చేస్తే ఆ దేవునినే కాదని నాకంటే గొప్పోడు లేడు అన్నట్టుగా ప్రవర్తించటమే పాపం. అదే పాపం. అందుచేత ఈ మహాపర్వతం తొలగి మనం మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది దేవునికి సరెండర్ అవ్వటం. నా అహాన్ని తీసుకొచ్చి ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టడం, నా స్వార్థాపేక్షలు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేసి ప్రభువా నువ్వేం చెబితే నేను అది చేస్తానంట. అదే జరగాల. ఒకప్పుడు పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు అలాగనే ప్రవర్తించాడు. నాకు ఎదురు లేదనుకున్నాడు. అనుకొని ఏమన్నాడంటే, ఏ విధంగా ప్రవర్తించాడంటే దేవుణ్ణి నమ్మినటువంటి వారిని సహితం హతమార్చేసేవాడు. నాకు ఎదురు లేదు. కానీ ఒకరోజున ప్రభువు అతన్ని దర్శించినప్పుడు తన యొక్క అహమంతా కరిగిపోయింది. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పడ్డాడు. అప్పుడే పౌలు దేవుని చేతిలో బలమైన సాధనం అవ్వగలిగాడు. అంతే. మనలో చాలామందికి ఇలాంటి కోరిక ఉంటుంది. నేను దేవుని చేతిలో బలంగా వాడబడాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని కోసం నిలవాలి. బట్ హ్యావ్ యూ సరెండర్డ్ యువర్ విల్ టు హిమ్? నీ స్వచిత్తాన్ని, నీ చిత్త స్వాతంత్ర్యాన్ని దేవునికి అప్పగించేసావా? అది కంప్లీట్గా నీ డెసిషన్ మీదే ఆధారపడి ఉంది. అందుకే ఆ మాట చెప్పాడు. ఒకప్పుడు మనం దుర్నీతికి సాధనాలుగా మన యొక్క శరీరాన్ని, మన యొక్క అవయవాల్ని అప్పగించాం. ఇప్పుడు నీతికి సాధనాలుగా మనం అప్పగించాలి. ఒకప్పుడు పాపానికి దాసులంగా మన యొక్క జీవితాన్ని గడిపాం. కానీ ఇప్పుడైతే దేవునికి దాసులంగా మన జీవితాన్ని అప్పగించాలి. ఇది జరిగితేనే తప్ప మనం ఈ మహాపర్వతాన్ని దాటి ముందుకు వెళ్ళలేము. అందుకే చాలామంది ఎంతో భక్తితో ప్రభువుని అంగీకరించి ప్రార్థన చేసి బాప్తిసం తీసుకొని సంఘ సభ్యులై అక్కడే ఆగిపోయారు. ఇదే గనక ఒకవేళ ఈ రోజున నీ పరిస్థితి అయితే ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకోవటం ఎంతైనా అవసరం. ఈ సంక్షోభ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే ప్రభువుకి దాసుడు అవ్వాలి.
మరికొన్ని విషయాలు మనం రేపు చూద్దాం. అహాన్ని అప్పగించుకోకపోతే ఏం జరుగుతుందో, లేక అహాన్ని అప్పగించుకోని వ్యక్తులకు ఏం జరిగిందో అనేటువంటిది మనం చూద్దాం. ఒక 3 రెఫరెన్సెస్‌ని మనం రేపు స్టడీ చేద్దాం. అయితే అంతవరకు ఈ విషయాలను మీరు ధ్యానం చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మన అహాన్ని ఎలా సమర్పించాలో అది ఆలోచించండి. ఎక్కడ నా జీవితంలో నేను దేవునిని మహిమపరచకుండా అహాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను? ఈ ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. రేపటి దినం మరలా మనం సాయంత్రం 6:30 గంటలకు కలుస్తాం. సో అంతవరకు ఈ ప్రార్థన కొనసాగించండి. మనం మన కోసం ప్రార్థన చేసుకుందాం. పాపం అంటే ఇంతవరకు నీ నిర్వచనం వేరుగా ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, పాపము అంటే అది మన అహమే. అహం. అహంభావి దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుని మీద తిరుగుబాటు అంటే దేవుని మాటను, దేవుని విధానాన్ని లెక్క చెయ్యడు. తనే జ్ఞానినని అనుకుంటాడు. అలాంటి పరిస్థితి ఒకవేళ ఈ రోజున మనదైతే, ప్రభువా నన్ను క్షమించు, నీ వాక్యాన్ని నేను సంపూర్ణంగా గౌరవించగలిగే కృప నాకు దయచేయి, నేను సంపూర్ణంగా నీకు లోబడుతూ ఉన్నాను అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీవే దేవుడవు. నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. సర్వలోకమును సృష్టించిన వాడవు నీవే. సర్వలోకాన్ని నడిపిస్తూ ఉన్న దేవుడవు నీవే. సర్వలోకాన్ని పోషిస్తూ ఉన్నవాడవు నీవే. మేము కేవలము నీ మీద ఆధారపడి బ్రతికేవారం. తండ్రి, మాలో అతిశయం లేకుండా మమ్మను కనికరించండి ప్రభువా. మా అహాన్ని బట్టి మమ్మను క్షమించండి నాయన. స్వార్థపూరితమైన మా జీవితాన్ని బట్టి మమ్మను క్షమించండి నాయన. మా అతిశయ కిరీటములన్నిటినీ నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం. మాకు మేముగా ఏర్పరచుకున్న స్వార్థపూరితమైన కోరికలన్నింటినీ నీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం. తండ్రి, మమ్మను క్షమించండి, మమ్మను కనికరించండి, మమ్మను బలపరచండి. నీవు నమ్మకమైన దేవుడవు, నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను ఆశ్రయించు వారిని నీవెన్నడూ తృణీకరించువాడవు కాదు, త్రోసివేయువాడవు కాదు. నీకు స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు బలమైన సాధనాలుగా నీ నామ ఘనత కొరకు నీవు వాడుకుంటావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరైతే ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని మీరు కనికరించి, దేవా వారిని మీరు దీవించి పరిశుద్ధపరచుమని, నీ నామ ఘనత కొరకు వారిని నిలుపుమని, సంఘమంతటిని ఇలాంటి ఒక సంపూర్ణమైన సమర్పణ దశలోనికి నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక.
మా అనుదిన ఆహారం మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరికను, ప్రభువుని ఆశ్రయించిన ప్రతి విశ్వాసికిని, సంఘం అంతటికని సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.